హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రష్యా మరో సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఒరెస్నిక్ హైపర్సానిక్ బాలిస్టిక్ మిసైల్స్ని బెలారస్లో మోహరించడం. ఈ జూలై నెలకల్లా ఈ మిసైల్స్ నేటో బోర్డర్స్కి దగ్గరలో, అంటే పోలాండ్, లిథునియా, లాట్వియాలకి పక్కనే ఉండబోతున్నాయి. లాస్ట్ ఇయర్ రష్యా బెలారస్ మీద దాడి చేస్తే మా మీద కూడా దాడి చేసినట్టే అని న్యూక్లియర్ డాక్ట్రైన్ని అప్డేట్ చేసిన విషయం తెలిసిందే. కాబట్టి ఈ రెండు దేశాల మధ్య రిలేషన్స్ ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాయో అర్థమవుతుంది. అయితే ఇది ఒక సింగిల్ డెవలప్మెంటే కాదు. రష్యా కొన్ని సంవత్సరాల నుండే బెలారస్ని ఒక మిలిటరీ లాంచ్ ప్యాడ్గా మారుస్తూ వస్తుంది. అంటే తమ మిసైల్స్ని బెలారస్ నుండి ఫైర్ చేయడం. 2023లో టాక్టికల్ న్యూక్లియర్ బాంబ్స్ని బెలారస్లో ఉన్న 2 ఎయిర్ బేస్లో మోహరించింది. బెలారస్ దగ్గర ఉన్న Su-25 జెట్స్ని ఈ బాంబులని డ్రాప్ చేయడానికి మార్పులు చేసింది. సో ఇలా నేటో డోర్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ని పెట్టి యూరోప్ అంతటా షాక్ వేవ్స్ని పంపింది. అమెరికా అయితే ఒక దేశం ఇంకో దేశంలో నూక్స్ని పెట్టడం ఏంటని రష్యాని ప్రపంచం ముందు బ్యాట్ చేయాలని చూసింది. కానీ ఆల్రెడీ అమెరికా 5 యూరోప్ దేశాల్లో ఇలాంటి నూక్స్ని పెట్టి ఉండడం వల్ల వర్కౌట్ అవ్వలేదు. ఈ న్యూక్లియర్ బాంబ్సే కాకుండా 500 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఇస్కాందర్ M షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ని కూడా బెలారస్కి పంపింది. యుక్రెయిన్లో వీటిని విచ్చలవిడిగా వాడి నేటో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి కూడా వీటి సామర్థ్యం అర్థమయ్యేలా చేశాక చుట్టుపక్కల ఉన్న నేటో మిలిటరీ బేస్ల లాంటి వాటిని కవర్ చేసే విధంగా బెలారస్లో మోహరించింది. ఈ మిసైల్ న్యూక్లియర్ వార్హెడ్స్ని కూడా క్యారీ చేయగలదు. అయితే ఈ రెండింటికన్నా ముందే కింజాల్ హైపర్సానిక్ మిసైల్స్తో MiG-31 జెట్స్ని కూడా పెట్టింది. ఇవి మెయిన్గా యుక్రెయిన్ మీద దాడి చేస్తున్నాయి, కానీ బెలారస్లో అలానే ఉంటూ నేటోని కూడా టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పుడు ఒరెస్నిక్ ఈ అర్సెనల్లో జాయిన్ అవుతుంది. ఇది కేవలం ఒక వెపన్ మాత్రమే కాదు, నేటో దేశాలు యుక్రెయిన్కి వెపన్స్ని సప్లై చేస్తున్నాయి. ఇంకో పక్క కొత్త దేశాలని చేర్చుకుంటూ రష్యా వైపు వస్తున్నాయి. ఈ దేశాలని స్టాప్ చేయడానికి రష్యాకి ఒక పవర్ సింబల్ అని చెప్తున్నారు. ఈ ఒరెస్నిక్ రష్యన్ న్యూ జనరేషన్ హైపర్సానిక్ బాలిస్టిక్ మిసైల్ లాస్ట్ ఇయర్ నవంబర్లో యుక్రెయిన్ మీద టెస్ట్ చేసి నేటో దేశాలకు కూడా వార్నింగ్ ఇచ్చింది. ఈ మిసైల్ మ్యాక్ 10 స్పీడ్, అంటే గంటకి 12,250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. రేంజ్ 3,000 నుండి 5,500 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. బెలారస్ నుండి గనక లాంచ్ చేస్తే యూరోప్ మొత్తాన్ని కూడా కవర్ చేయగలదు. ఈ మిసైల్ సాధారణ యుద్ధాల్లో వాడడానికి ఒక స్పెషల్ ఎక్స్ప్లోజివ్ వార్హెడ్ని క్యారీ చేస్తుంది. 4000 డిగ్రీల సెల్సియస్, అంటే దాదాపు సూర్యుడంత వేడితో భారీ ఎక్స్ప్లోజన్ని క్రియేట్ చేయగలదు. ఇలాంటి కొన్ని మిసైల్స్ కలిసి ఒక మినీ న్యూక్లియర్ బాంబ్ అంత డ్యామేజ్ చేయగలవు. అయితే న్యూక్లియర్ స్ట్రైక్స్ కోసం మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ కూడా ఉంది. ఈ MIRV కూడా రూట్ని మార్చుకుని వెళ్లే విధంగా కొన్ని యూనిక్ టెక్నాలజీస్ని డెవలప్ చేసి ఉండొచ్చని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇంతకుముందు డెవలప్ చేసిన RS-28 ICBMలో కూడా మిగిలిన దేశాల దగ్గర లేని కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. రష్యా అయితే ఈ మిసైల్ అన్స్టాపబుల్ అని బల్లగుద్ది మరీ క్లెయిమ్ చేస్తుంది. ఈ సంవత్సరంలో దీని మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ రెండుకల్లా రష్యా 10ల సంఖ్యలో బెలారస్లో మోహరించాలని ప్లాన్ చేస్తుంది. అక్కడ నుండి ఫైర్ చేస్తే జర్మనీ రాజధాని కూడా 15 నిమిషాల్లోనే రీచ్ అవ్వగలదు. ICBMs కంటే బెలారస్ నుండి ఈ మిసైల్ చాలా తొందరగా యూరోప్ దేశాల మీద దాడి చేయగలదు. అయితే రష్యా ఇలా మోహరించడం కోల్డ్ వార్ని గుర్తు చేస్తుంది. 1976లో సోవియట్ యూనియన్ 5,000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న SS-20 న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్స్ని యూరోప్ బార్డర్స్లో మోహరించింది. ఇంకో పక్క అమెరికా పెర్షింగ్ 2 బాలిస్టిక్ మిసైల్స్, టొమహాక్ క్రూజ్ మిసైల్స్ని మోహరించింది. కానీ ఏ ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా 2 సైడ్ల నుండి మిసైల్స్ నిమిషాల వ్యవధిలోనే న్యూక్లియర్ దాడులు చేస్తాయని భయపడి యూరోప్ దేశాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు జరిపారు. ఈ ఒత్తిడి వల్ల రష్యాతో కాంప్రమైజ్కి వెళ్ళి ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ INF ట్రీటీని సైన్ చేశాయి. ల్యాండ్ మీద ఉండే వాటిలో 500 నుండి 5,500 కిలోమీటర్ల మధ్య రేంజ్ ఉన్న వాటిని బ్యాన్ చేశాయి. అప్పటి నుండి 2 సైడ్లు కూడా శాటిలైట్స్తో నిఘా పెట్టుకుంటూ ఒకవేళ ఎక్కడైనా ఇలాంటి మిసైల్స్ ఉన్నాయని అనుమానం వస్తే ఇన్స్పెక్షన్కి వెళ్ళి చెక్ చేసుకునేవారు కూడా. 24 గంటల ముందు తెలియజేస్తే చాలు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు.
అయితే అమెరికా 2016లో రొమేనియాలో ఏజిస్ అషోర్ అనే బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని మోహరించింది. అమెరికన్ వార్షిప్స్లో MK-41 అనే వర్టికల్ లాంచ్ సెల్స్ ఉంటాయి. వీటి నుండి ఏజిస్ సిస్టమ్ ఫైర్ చేసే SM-3 ఇంటర్సెప్టర్సే కాకుండా టొమహాక్ మిసైల్స్నైనా ఫైర్ చేయొచ్చు. ఈ సెల్స్ని రొమేనియాలో ల్యాండ్ మీద మోహరించి ఏజిస్ అషోర్ అంటే ల్యాండ్ మీద ఉండే ఏజిస్ అని చెప్పింది. అయితే రష్యా ఈ సెల్స్లో మీరు టొమహాక్ మిసైల్స్ని కూడా పెట్టారని మాకు అనుమానం ఉంది, ఇన్స్పెక్షన్కి వస్తామంటే ఏజిస్ అషోర్ ఒక డిఫెన్స్ సిస్టమ్, మన అగ్రిమెంట్లో ఇలాంటి వాటిని చెక్ చేయటం లేదు, కుదరదని రిజెక్ట్ చేసింది. దీంతో అమెరికా ఇందులో సీక్రెట్గా టొమహాక్ మిసైల్స్ని పెట్టిందని అనుమానాలు బలపడ్డాయి. తర్వాత ట్రంప్ వచ్చాడు. రష్యా ఇస్కందర్ K అని 480 కిలోమీటర్ల రేంజ్ అని చెప్పి ఒక క్రూజ్ మిసైల్ సిస్టమ్ని మోహరిస్తుంది. అయితే మా ఇంటెలిజెన్స్ని బట్టి దాని రేంజ్ 500 కిలోమీటర్ల కన్నా ఎక్కువ, రష్యా రూల్స్ని పాటించట్లేదని చెప్పి ట్రీటీ నుండి అమెరికాని తప్పించాడు. అయితే ఇప్పుడు అమెరికా టైఫోన్ పేరుతో మరలా టొమహాక్ మిసైల్స్ని అఫీషియల్గానే మోహరించబోతుంది. అలాగే డార్క్ ఈగల్ అనే హైపర్సానిక్ మిసైల్ కూడా డెవలప్మెంట్లో లాస్ట్ స్టేజ్లో ఉంది. ట్రంప్ కనుక నేటో నుండి బయటికి వెళ్ళకపోతే నెక్స్ట్ ఇయర్ ఈ 2 మిసైల్స్ కూడా జర్మనీలోనే ఉంటాయి. రష్యా దానికి రెస్పాన్స్గా ప్లస్ వాళ్ళకంటే ఒక అడుగు ముందే ఉండాలని చెప్పి ఈ ఒరెస్నిక్ని బెలారస్లో మోహరించడానికి సిద్ధమవుతుంది. అసలు సోవియట్ యూనియన్ పతనం అయ్యాక కూడా నేటో బల్గేరియాతో మొదలుపెట్టి రొమేనియా, హంగేరీ, పోలాండ్, తర్వాత ఆ బాల్టిక్ సీ చుట్టూ ఉన్న దేశాలని చేర్చుకొని మరలా రష్యా బోర్డర్ దగ్గరికి వచ్చింది. లాస్ట్ ఇయర్ రొమేనియాతో పాటు ఏజిస్ అషోర్ని పోలాండ్లో కూడా మోహరించింది, యాక్టివేట్ చేసింది. ప్రపంచ దేశాలకు మాత్రానికి ఈ సిస్టమ్స్ ఇరాన్ నుండి వచ్చే మిసైల్స్ నుండి యూరప్ని కాపాడటం కోసమని చెప్తున్నాయి. కానీ అవి రష్యాకి ఎదురుగానే ఉన్నాయి. ఇలా తమ బోర్డర్స్ వైపు ఎక్స్పాండ్ అవుతూ రావడం, ఇంకో పక్క మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, అఫెన్సివ్ స్ట్రైక్ వెపన్స్ని మోహరించడాన్ని చూసి రష్యా ఆపదగా భావించింది. దీనితో మీరు మా దిశగా వస్తే మేము కూడా ఒక అడుగు ముందుకు వస్తామని డైరెక్ట్గా చెప్పడానికే పోలాండ్కి ఎదురుగా బెలారస్లో ఈ ఒరెస్నిక్ ఇతర న్యూక్లియర్ కేపబుల్ మిసైల్స్ని మోహరిస్తుంది. Su-25 జెట్స్ పోలాండ్, ఇతర బోర్డర్ దేశాల మీద ఇమీడియట్గా బాంబ్స్ని వేయగలవు. ఇస్కందర్ M మిసైల్స్ అవతల ఉన్న దేశాలు, తర్వాత కింజాల్, ఒరెస్నిక్లు మిగిలిన యూరప్ దేశాలన్నింటినీ టార్గెట్ చేస్తాయి. అందుకే బెలారస్ని మీరు మా సొంత దేశం అన్నట్టు మీకు ప్రొటెక్షన్ ఇస్తామని హామీ ఇచ్చి ఆ దేశంలో నూక్స్ని మోహరిస్తుంది. ఇలా నేటో దేశాలు అగ్రెసివ్గా ముందుకు రావడం వల్లనే రష్యా వాళ్ళ డిఫెన్స్ని అధిగమించే వెపన్స్ మన దగ్గర ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయొచ్చని అడ్వాన్స్డ్ హైపర్సానిక్ బాలిస్టిక్ మిసైల్స్, అవెంగార్డ్, జిర్కాన్ లాంటి ట్రూ హైపర్సానిక్ మిసైల్స్ని ఫాస్ట్గా డెవలప్ చేసుకుంది. ఓవరాల్గా చూస్తే బెలారస్ రష్యన్ న్యూక్లియర్ వెపన్స్కి లాంచ్ ప్యాడ్ అయింది. పోలాండ్లో ఉన్న ఏజిస్ అషోర్కి, దానిలో ఉన్నాయనుకుంటున్న టొమహాక్ మిసైల్స్కి, ఇంకో పక్క జర్మనీలోకి వెళ్ళబోయే మిసైల్స్కి రెస్పాన్స్గా రష్యా ఈ ఒరెస్నిక్ని కూడా మోహరించబోతుంది. కేవలం మోహరించి దీన్ని మీరు ఎదుర్కోలేరని చెప్పడం కాదు, యుక్రెయిన్లో ఉన్న నేటో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దీన్ని ట్రాక్ చేసి దీని సామర్థ్యం ఏంటో అర్థం చేసుకోవాలని ముందే యుక్రెయిన్ మీద శాంపిల్గా టెస్ట్ కూడా చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.